ఇవాల్టి గుడ్ న్యూస్ చూద్దాం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ సర్కార్ పలు కీలక ఒప్పందాలు చేస్తుంది. అడ్వాన్స్డ్ కోర్సులో శిక్షణ కోసం ఒరాకిల్తో చేసుకున్న ఒప్పందం ద్వారా 4 లక్షల మందికి వచ్చే 3 ఏళ్లలో శిక్షణ లభించనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్తో జరిగిన మరో ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 20 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 కోట్ల అంచనాతో మంగళగిరిలో స్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్నైడర్ ఎలక్ట్రిక్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో యువతకు శిక్షణ ఇచ్చి వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయడానికి ఒరాకిల్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్, ఏపీఎస్ఎస్టీసీ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందిస్తారు. తొలి ఏడాది 1,00,000 మందికి, 2-3 సంవత్సరాలు 1,50,000 మందికి చొప్పున మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మై ల్యాండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా శిక్షణ ఉంటుంది. ఒరాకిల్ క్లౌడ్ ఎసెన్షియల్, ఓసీఐ ఫౌండేషన్స్, ఏఐ ఫౌండేషన్స్, డేటా సైన్స్, క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటెడ్ లెర్నింగ్ పాత్స్ పై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అప్డేటెడ్ వెర్షన్స్లో గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ల కోసం లెర్నింగ్ కంటెంట్ను ఎప్పటికప్పుడు నవీకరణ చేసి అభ్యర్థులకు అందిస్తారు. అదనపు మద్దతు, నెట్వర్కింగ్ కోసం ఒరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది. ఒరాకిల్ ఇన్ హౌస్ బృందం అభివృద్ధి చేసిన ఈ కోర్సులను నేర్చుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ అందించే ఎస్టీఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తుంది. ఒరాకిల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం, స్నైడర్ ఎలక్ట్రిక్ మధ్య మరో అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఏపీఎస్ఎస్డీసీ, స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం 2027 వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్జేసీ శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. ఈ ల్యాబ్లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9,000 మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామాగ్రి కోసం స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ దాదాపు 5 కోట్లు ఖర్చు చేస్తుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది. మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు 15 కోట్ల అంచనాతో మంగళగిరిలో స్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. అనంతపురంలో స్నైడర్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్నైడర్ ఎలక్ట్రిక్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించనున్నారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న 120 రోజుల మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచుతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో కేవలం 2 పిల్లల వరకు మాత్రమే మాతృత్వ సెలవులు వర్తించేవి. తాజాగా ఆ నిబంధనను ఎత్తివేస్తూ ఈ లీవ్ వర్తించేలా ఏపీ సర్కార్ జీవో సవరణ చేసింది. ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ రాష్ట్రంలోని దంపతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతున్నారు. ఒక్కరితోనో 2 పిల్లలతోనో సరిపెట్టుకోవద్దు, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండంటూ ఆయన పదే కోరుతున్నారు. జనాభా తగ్గిపోతే అభివృద్ధి కుంటుపడిపోతుందని వివరిస్తున్నారు. జనాభా పెరుగుదలకు అడ్డంకిగా ఉన్న స్థానిక సంస్థల చట్టంలోని 2 పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనే నిబంధనను కూడా ఇటీవల సవరించారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న పోటీకి అర్హులే అంటూ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఆ విధంగానే మాతృత్వ సెలవులను కూడా పెంచారు. 2కే వర్తింపు అనే నిబంధన కూడా సవరించారు. భారత నౌకాదళం మరింత శత్రు భీకరంగా రూపుదిద్దుకుంటోంది. జల మార్గంలో శత్రువుల కుట్రల్ని ధీటుగా తిప్పుకొట్టేలా డిఆర్డీఓ, నేవీ సంయుక్తంగా ఓ అధునాతన వ్యవస్థను డెవలప్ చేశాయి. దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ MIGM పరీక్ష విజయవంతమైందని కేంద్రం ప్రకటించింది. విశాఖ కేంద్రంగా చేపట్టిన ఈ పరీక్ష విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఓ, నేవీ పనితీరును ఆయన మెచ్చుకున్నారు.
ఈ వ్యవస్థ భారత నావికా దళం సముద్ర గర్భంలో పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుందని పేర్కొన్నారు. అధునాతన సముద్ర గర్భ నావల్ మైన్ ను విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, డిఆర్డీఓ ల్యాబొరేటరీలు, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీల సహకారంతో అభివృద్ధి చేశారు. శత్రు నౌకలు, జలాంతర్గాములకు వ్యతిరేకంగా భారత నావికాదళం సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీనికి విశాఖలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లోని అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్పత్తి భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరీక్షతో ఈ వ్యవస్థ ఇప్పుడు భారత నావికా దళంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు.